నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగరేణిలో దేశవ్యాప్త సమ్మె, గోదావరికనికి చేరిన సాహసయాత్ర, నటుడు జేఎస్ కన్ను మూత, ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, దీపరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా చేసిన తీరు నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి రామగుండం రీజియన్ RG1, RG2, RG3 ఏలిపిల్లిలో ఉద్యోగులు కదం తొక్కారు, నిరసనలు చేపట్టారు. AITC, INTC, CITU, TBGKS, TNTC తదితర యూనియన్లతో పాటు HMS, విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి బుగ్గన్లు డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేశారు, విధులను బహిష్కరించారు. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఐక్య పోరాటాలు, నరేంద్ర మోడీ వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏఏసీ 4 కోళ్లను వెంటనే ఐక్య పోరాటాలు. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. మోడీ 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 మోడీ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జేఏసీ జేఏసీ జేఏసీ. మోడీ మోడీ కోర్సును వెంటనే తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే కార్మికుల ఐక్యత. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ వెంటనే 4 లేబర్ కోర్సును వెంటనే 4 లేబర్ తెలంగాణలోని బొగ్గు బ్లాకులు సింగరేణికే. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా
కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ 4 కోడుల్ని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కూడా మోడీ ప్రభుత్వం అదానీ అంబానీలకి ఊడిగం చేయడం కొరకు కార్మిక వర్గాన్ని యాజమాన్యానికి కట్టు బానిసలు చేయడం కొరకు ఈ 4 కోడులు తీసుకొస్తా ఉంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు ఈ కోడులు అమలు చేయడానికి వీల్లేదని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం 12వ తారీఖు నాడు ఒక్కరోజు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మెలో భాగంగా సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం బిఎంఎస్ మినహా అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మెకు పిలిపించాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికుల సమస్యలు కూడా ముఖ్యంగా ఏదైతే మెడికల్ బోర్డు ఆగిపోయిందో దాన్ని కొనసాగించాలని, ఏదైతే సెక్షన్ సమావేశంలో సొంత ఇంటి పథకం అమలు చేయడానికి కమిటీ ఏర్పాటు చేశారో దాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పైన కార్మికులకు కూడా ఆఫీసుల లాగానే ఇవ్వాలని సెక్షన్ మీటింగ్ లో యాజమాన్యం అంగీకరించిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా మారు పేర్ల కార్మికుల సమస్య పరిష్కారం కావాలని, డిస్మిస్ అయిన కార్మికులకు అవకాశం ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలను కలిసి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ రోజున మణుగూరు నుంచి మొదలు పెడితే గోలేటి వరకు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసినందుకు ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మిక వర్గానికి విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా ఈ సమ్మె విజయవంతమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం హెచ్చరిక చేస్తా ఉంది. అయ్యా, ఈ దేశానికి ఇంకా మేము ఏం మిగిలిచ్చిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు 1000 కోట్ల లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టిండ్రు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని, కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఎక్కడ మిలిచిండ్రు? రైల్వే మిలిచిండ్రా, ఎయిర్పోర్ట్ మిలిచిండ్రా, స్టీల్ మిలిచిండ్రా, బిఎస్ఎల్ మిలిచిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలియకపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటిని ఎవరమ్ము అంటారు మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు బలని తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన మేము సిఐటి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసమని అడుగుతున్నాం. అందుకే సింగరేణికే ఇవ్వాలి, సింగరేణి ఇవాళ దాన్ని సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీయేతర రాష్ట్రాలు, అది కేరళ కావచ్చు, అక్కడ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అట్లాగే తమిళనాడు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు చేసిన ఏవైతే చట్టాలు మీరు అమలు చేయాలని పంపించారు. అట్లే తెలంగాణ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి మీరు ఇచ్చిన ఏవైతే చట్టాలు మీరు అమలు చేయమని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలని కార్మిక వర్గంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరిన్ని సమ్మెలు జరుగుతాయి. ఖచ్చితంగా నిరవధిక సమ్మెలు చేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వంగా ఉపయోగించుకోకపోదని చెప్పి మేము సిఐటిగా కార్మిక వర్గంగా ఐక్య పౌరులకు అందరూ సిద్ధంగా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా
మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది 29 చట్టాలను 4 కోళ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితేంది బార్గెనింగ్ చేయడానికి కానీ మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు MMDR యాక్ట్ వలన యాక్షన్ లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ ను కూడా వెత్తివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జేఏసీగా ఏర్పడినటువంటి సంఘాలన్నీ కూడా సింగరేణిలో సమ్మెకు మద్దతు ఇవ్వడం అయితేంది, దానికి పిలుపునియడం, దాంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు తెలియజేస్తాను. జై తెలంగాణ. దేశవ్యాప్త సాధారణ సమ్మెకు కార్మిక లోకం నుంచి లభించిన అపూర్వ స్పందన పట్ల హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. గోదావరికని R1 ఏరియాలోని జనక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులు, జీవనోపాధి, భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత పరిరక్షణ కోసమే ఈ సాధారణ సమ్మె చేపట్టినట్టుగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా పాల్గొన్న సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజలకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ధరంపురి, వికాస్ కుమార్ యాదవ్, అక్రమ్, సదానందం, గడ్డం కృష్ణ, పోచయ్య, ఎదులాపురం శ్రీనివాస్, కూషనపల్లి శంకర్, మల్లికార్జున్, ఆంజనేయులు, గణపతి, దామోదర్, MD జబ్బార్, గడ్డం వెంకటేశ్వర్లు, అశోక్, బాపు తదితరులు ఉన్నారు. 2019, 2020లో 100 సంవత్సరాలు పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కుల్ని మోడీ 29 చట్టాల్ని 4 కోడ్లుగా మార్చారు. ఆ 4 కోడ్లు భారత కార్మిక రంగానికి ద్రోహం చేసి మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలకి, పెద్ద బిజినెస్ పీపుల్కి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి లాభం చేసే విధంగా ఆ కోడ్లు నిర్ణయించారు. దానివల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు, సోషల్ సెక్యూరిటీ ఉండదు, సరైన వేతనాలు ఉండవు, కార్మిక చట్టాలు ఉండవు, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ ఉండదు, కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదు. లేబర్ డిపార్ట్మెంట్ కేవలం మేనేజ్మెంట్కి బానిసగా తయారు చేసి ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. 1920 చేసిన చట్టాలని కార్మిక వర్గానికి భయపడి ఇన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ ఏ పారిశ్రామికవేత్తలు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా పారిశ్రామికవేత్తలకు డబ్బులు ఇచ్చారో వాళ్ల ఒత్తిడికి తలవొక్కి ఇవాళ భారతదేశంలో ఉన్న కార్మికుల్ని ఆనందపడతారు మోడీ. దానికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి యావత్ భారతదేశ కార్మిక రంగానికి ఐఎన్టీసీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నా. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి ఐఎఫ్టీ విప్లవ జేజేలు పలికింది. ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు సందర్భంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీ చౌరస్తాలో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్, ఈదును రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొమ్రయ్య, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, రాయపోషం, ధర్మేందర్, మొండయ్య, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. భారత కార్మిక వర్గం
4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మికవర్గం అంతా ముక్త కంఠంతో ఏదైతే 2019 నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సింగరేణి కార్మిక వర్గానికి కూడా మేము జయజయలు చేస్తున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమితి హెచ్చరిస్తుంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు గోదావరిఖనిలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు, బిల్డింగ్, ట్రాన్స్పోర్ట్ కార్మికులు పాల్గొన్నారు. జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, వై యాకయ్య, నడిపేలి మురళీధర్రావు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు విప్లవ అభినందనలు తెలిపారు. మున్సిపల్ కార్మికులు ఉదయం 5 గంటల నుండి సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులతో ప్రధాన చౌరస్తాలో కార్మిక ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ల రద్దు కోసం జరిగిన ఈ సమ్మెతో మోడీ ప్రభుత్వం దిగి రాకపోతే కార్మిక వర్గం మొత్తం ఏకమై మోడీని గద్దె దించడం ఖాయమన్నారు. ఈ సమ్మెతో మోడీ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే త్వరలోనే 3 రోజుల సమ్మె తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కిషన్ నాయక్, రమణ, సమ్మక్క, శేఖర్, రామలక్ష్మి, సంతోష్, వేల్పుర రాజమల్లు, రొడ్డ రాజేందర్, రూప, ముంతాజ్, పద్మ తదితరులు ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసుకొని కార్మిక సంఘాలతోని చర్చలు జరిపి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు 26,000 చెల్లించాలనే డిమాండ్తోని ముందుకు పోతున్నాం. గోదావరిఖనిలోని రామగుండం మున్సిపల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు ఉదయం 5 గంటల నుండి విధులను బహిష్కరించి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ సిఐటియు మరియు జేఏసీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి తన తప్పుడు విధానాలను మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాలుగా నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాం. రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మద్దతుగా నిలిచారని, మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ సాధించి తీరుతుందని, 3వ రామగుండం మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎన్టీపీసీలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రామగుండంలో గుండా పాలన, పోలీస్ పాలన సాగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న కాంగ్రెస్ దుర్మార్గపు అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడతారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తున్నారన్నారు. బెదిరింపులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నామినేషన్ విత్డ్రా చేయించిన రామగుండం కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మొక్కవోని ధైర్యంతో ఎన్నికల్లో కొట్లాడని అన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలిచారన్నారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞత తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మూల విజయారెడ్డి, మిరియాల రాజిరెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి అభిషేక్రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఇంత భయాందోళనల మధ్య, ఇంత బెదిరింపుల మధ్య పోటీ చేయడానికే జంకేటువంటి విధంగా ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ చేసినటువంటి బెదిరింపులకు
నిలబడి పోటీ చేయడమే కాకుండా అనేక ఆర్థిక పరమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా దాన్ని తట్టుకొని ఈ యొక్క ప్రచారాన్ని, అదేవిధంగా ప్రతి ఓటర్ను కలిసి గెలుపు దిశగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ హోదాలలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి అధికార ప్రతినిధులు, పట్టణాధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడమే లక్ష్యంగా అన్ని వ్యయ ప్రయాసాల కోర్చుతూ అన్ని డివిజన్లలో విస్తృత ప్రచారాలలో పాల్గొంటూ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గెలుపు ప్రజలది, ఈ గెలుపు బీఆర్ఎస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. రేపు ఈ యొక్క బీఆర్ఎస్ రామగుండం కార్పొరేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్న నేపథ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 10 ఏళ్ల దశాబ్ద కాలంగా పరిపాలన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, పురపాలక శాఖ మంత్రిగా కేటీ రామన్న గారు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి పదంలో తీసుకుపోయినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వాడవాడన సీఎం ప్లాన్ గ్రాంట్ కింద జరిగినటువంటి అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, ఈ విధంగా రామగుండంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానికి మన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి, గడప గడపకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేటువంటి విధంగా వారిని సమాయత్తం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొడుకా కొడుకా కొడుక పుక్కెడు బువ్వా వెట్టు కొడుక, భారంగా ఉంది కొడుక, భరించలేను కొడుక. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు, విలక్షణ నటుడు, రంగస్థల నటుడు జె సత్యనారాయణ జేఎస్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన పార్థివ దేహాన్ని స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని ఆయన నివాసంలో ఉంచాక పలు పక్షాలు జేఎస్ భౌతికాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక కళాకారులు జేఎస్ పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఇందులో దామెరి శంకర్, మ్యాజిక్ రాజా, కనకం రమణయ్య, చంద్రపాల్, మేకప్ అంజయ్య, జక్కిని శ్రీలత నేత దామెర రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు, నిన్నటి వరకు నాతో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో కళారంగంలో నాతో పాటు ఉండి ఎన్నో ప్రోగ్రాం పాల్గొని మేము ఇంత చిన్నప్పటి నుంచి కలిసి వచ్చినాము. మరి ఈరోజు ఆయన నా నుండి దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనకు, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలిగేలా ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జె సత్యనారాయణ జేఎస్ ఒక తీయటి పదం, ఆత్మీయ పదం. ఆయన ఒక చరిత్ర, ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్మిక ప్రాంతంలో అందరికీ తెలిసినవాడు, అందరు కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించేవాడు. ఎక్కడైతే కష్టం ఉంటుందో
అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి. అంటే తోటోళ్లకు ఎవరికైతే ఆ ఇంట్లో ఒక ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆయన ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఆయన. 40 ఏళ్ల పాటు సింగరేణిలో పనిచేస్తూ ఒక కార్మికుడిగా ఉంటూ ఆయన విధి నిర్వహణను నిర్వహిస్తూనే మరి దామెర శంకరన్ లాంటి సహచర్యంతో, అంటే ఆయన ఒక గురువుగా భావిస్తూ ఆయన నటింపజేసేటువంటి సన్నివేశాల్లో నటిస్తూ ఒక మంచి మన్నను పొందినటువంటి గోదావరిఖని కార్మిక క్షేత్రంలో ఒక గొప్ప నటుడు, మహానటుడు, మహోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి జేఎస్ గారు. ఇప్పుడే చూశా నేను, ఆయన ఆటోగ్రఫీ రాసుకోవడం జరిగింది, ఆయన స్వీయ రచన చేసుకోవడం జరిగింది. అందులో అన్నీ చెబుతూ చివరిగా ఒక జీవితాశయం అని ఒక పదంతో ముగించాడు. ఆ జీవితాశయంలో చెప్పింది ఏంటి అంటే, కొన ఊపిరి ఉన్నంత వరకు నేను నటిస్తూనే ఉండాలి, నేను నవ్విస్తూనే ఉండాలి, అదే నా జీవితాశయం అన్నాడు. చూడండి, ఆయన రక్తములో, ఆయన భావాల్లో, ఆయన ఆలోచనలో, ఆయన మనసులో ఉన్నటువంటి మాటను ప్రస్ఫుటం చేసినటువంటి ఒక గొప్ప మనస్తత్వం, గొప్ప భావం ఉన్నటువంటి వ్యక్తి జేఎస్. మరి ఆయన మరణించిన ఇక్కడ కళారంగంలో ఎప్పటికీ ఉండేటువంటి వ్యక్తి. సూర్య చంద్రున్నంత వరకు కార్మికులు రక్తం దారపోసేటువంటి, చెమటల రక్తంలో దారపోసేటువంటి కార్మిక వర్గంలో ఆయన నిలిచిపోయేటువంటి ఒక మంచి కళాకారుడు. మరి ఆయన ఆ జీవితాశయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారుడు అలవర్చుకోవాలి. మన కొన ఊపిరినంత వరకు ప్రతి కళాకారుడు నటిస్తూనే ఉండాలి, నటింప చేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఆ కళను, కళా రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. జేఎస్ అమర్ రే అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని చెప్తూ థ్యాంక్ యూ. జల్లారం సత్యనారాయణ గారు దాదాపు నాకు 1989 నుండి నేను సింగరేణిలో మరి జాయిన్ అయినప్పటి నుండి నాకు పరిచయము. మరి వారు దామెర శంకర్ గారి శిష్యరికంలో వీరందరూ కూడా కలిసి నవోదయ మిత్ర కళామండలి అనే సంస్థ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నాటకాలలో మరి ఇటు ఖమ్మం కానీ, హైదరాబాదు, నిజామాబాదు, ఆదిలాబాదు, అదేవిధంగా కరీంనగర్, మన పారిశ్రామిక ప్రాంతంలో చాలా నాటకాలలో వారు నటించడం జరిగింది. అదేవిధంగా ఘరానా దొంగలు అనేటువంటి మరి టెలిఫిలింలో ఆర్జీవన్లో నిర్వహించినటువంటి ఆ యొక్క టెలిఫిలింలో మేమందరం కలిసి కూడా ఆయనతో పాటుగా నటించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆర్ నారాయణమూర్తి గారి నిర్భయ అనేటువంటి సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది. ఇట్లా మరి కరీంనగర్ స్టీఫెన్ ఒక ఆధ్వర్యంలో కూడా ఆయన మరి చాలా కార్యక్రమాలలో లఘునాటికలలో కూడా ఆయన నటించడం జరిగింది. మరి మా అందరికి కూడా చాలా నటనా రంగంలో ఆయన గోదావరిఖనిలో చాలా ఆదర్శప్రాయంగా ఉండే. మరి వారి యొక్క మృతి అనేది చాలా బాధాకరం. మరి ఏదేమైనా కూడా మరి వాళ్ళను ఎప్పుడు కూడా గోదావరి కళా సంఘాల సమైక్య అందరం కూడా గుర్తుంచుకుంటాము. భవిష్యత్తులో కూడా మరి స్మారకంగా కూడా వారి యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించాలి. అది కూడా మేము అందరం కలిసి మాట్లాడుకొని మరి ఒక నాటకోత్సవాలు ఒకసారి అందరం కలుసుకొని వారి యొక్క స్మారకంగా కూడా నిర్వహించాలి. కాబట్టి ఇదందరం కూడా మేము నిర్వహించుకుంటాము. ఈ సందర్భంగా వారి మృతికి చింతిస్తూ గోదావరి కళా సంఘాల సమైక్య తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. జేఎస్గా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చిరపరిచితులైన జె సత్యనారాయణ గారు అటు రంగస్థల నటులు, ఇటు టీవీ నటులు, అంటే ఇంతకుముందే గాంధీ గారు, రమణ గారు, అట్లాగే దామర శంకర్ గారు చెప్పారు. నవోదయ మిత్ర కళా మండలిలో ఒక మెంబర్గా ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాటక ప్రదర్శనలు జరిగాయనేది రమణ గారు ఇంతకుముందు కొన్ని చెప్పినట్లుగా, అట్లాగే ప్రతిష్టాత్మకమైనటువంటి నాటక పోటీలు నెల్లూరులో నెఫ్జా పేరుతో నిర్వహించడం అనేది జరిగేది. అప్పుడు కూడా దామర శంకర్ గారి దర్శకత్వంలో నెఫ్జా పోటీలలో కూడా పాల్గొని బహుమతి సాధించినటువంటి వారు జేఎస్ గారు. మరి ఆయన అంటే ఇంతకుముందే అన్నగారు గాంధీ గారు చెప్పినట్లుగా ఆయనకు నవ్వించడము తెలుసు, ఏడ్పించడము తెలుసు. హాస్య లఘునాటికల్లో నటించాడు. అట్లాగే మా నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఓ తండ్రి చివరిలేఖ అనే ఒక షార్ట్ ఫిలింలో కూడా తను నటించి, జీవించినట్లుగా నటించి అందరినీ ఏడ్పించడం కూడా, కంటతడి కూడా పెట్టిస్తాడు. అటువంటి నటుణ్ణి మా గోదావరిఖని కళారంగం దూరం చేసుకోవడం అనేది
చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంత కళాకారులందరి పక్షాన సానుభూతి ప్రకటిస్తున్నాం. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలా నుండి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేపట్టిన ఇద్దరు సైక్లిస్టులు ఈరోజు గోదావరికనికి వచ్చారు. 61 సంవత్సరాల వయసున్న చందన్ భౌమిక్, 63 సంవత్సరాల వయసున్న అజయ్ కుమార్ సహో గత నెల 5న తమ దీర్ఘ దూర సైక్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు 39వ రోజు కాగా ఇప్పటికే వారు సుమారు 3500 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి గొప్ప మైలురాయికి చేరుకున్నారు. అనేక రాష్ట్రాలు దాటి విభిన్న భౌగోళిక పరిస్థితులు ఎదుర్కొంటూ తమ లక్ష్యానికి చేరుకుంటున్నారు. వారి ఈ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉండగా గోదావరికనికి చేరుకున్న వీరి యాత్రకు గోదావరికని ఏసీబీ మడత రమేష్, నేషనల్ సైక్లిస్టు వెంకట తిరుపతి రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సాహస పూర్తిని ఏసీపీ ప్రశంసించారు. వారికి అభినందన సత్కారం అందించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.